చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం హోమం నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. మండల కేంద్రంలోని మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా పంచామృత అభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, అదేవిధంగా స్వాముల మాల విరమణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అర్చకుడు రాజు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలంతా శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకటాక్షాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు బండారి సత్తయ్య, భిక్షపతి, రవి, ప్రతాపరెడ్డి, మైసయ్య తెలిపారు. శ్రీ శివకేశవ ఆలయ ప్రాంగణం రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు వీటిని. ప్రతి సంవత్సరం ఈ చైత్ర శుద్ధ ఏకాదశి నుండి మొదలుకొని చివరి వరకు పూర్ణమ వరకు ఆ మరుసటి రోజు సమాప్తం అవుతుంది. మొత్తం 6 రోజులలో దీన్ని పంచాహ్నిక ఉత్సవాలు అంటారు. ఒకరోజు ముందుగానే దీనికి అని గ్రామంలో ఉండే అందరి క్షేమార్థం, పశు పక్షుల క్షేమార్థం బలి ఒకటి కార్యక్రమం సాయంకాలం అవుతుంది. అయిన తర్వాత స్వామికి చిన్నగా ద్వాదశారాధన చేస్తారు. ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవతో దీని యొక్క ఉత్సవం పరిసమాప్తమైంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. మొన్నటి వరకు అయితే ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు. మంచి ఉత్సాహాన్ని నేను పోతుగల్ నివాసిని. ఈ టెంపుల్కు చైర్మన్గా ఉన్నందుకు నా బాధ్యత ప్రకారంగా బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నాము. ప్రజలందరూ సహకరించింది కనుక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ 6 రోజులు బ్రహ్మోత్సవాలు మనకే కాక దేశానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే సనాతన ధర్మమే మనకు మూలము. అట్టి సనాతన ధర్మము లోపల ఈ ఉత్సవాలు కంపల్సరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉత్సవాలు ఎంత అద్భుతంగా చేస్తే అంత అద్భుతంగా సనాతన ధర్మము మన దేశంలో ప్రజ్వలిల్లుతుంది. ఆ సనాతన ధర్మం ప్రకారమే మనము ఈ ధర్మంలో మనం పుట్టినాం కనుక ఆ ధర్మాన్నే మనం ఆచరించి ఆ ధర్మం ప్రకారంగానే ఈ కోవెలలు వెలిసినాయి కనుక ఈ కోవెలలో భగవంతుడు ఉంటుందని మనం భావిస్తున్నాం కనుక అతని యొక్క సేవ యందు నిమగ్నమై ఉండి అతనికి ఎన్ని ఖర్చులైనా పెట్టి అతనిని ప్రపంచము లోపల సనాతన ధర్మమే గొప్పది అని నిరూపించేందుకు మన భారతీయులు, మన వేద పండితులు, మన ప్రజలు అందరూ సాటి చెప్పాలని నేను భగవంతుడిని కోరుతున్నాను. దానికి మీరందరూ సహకరించి మా పోతుగల గ్రామం లోపల సుభిక్షంగా ఉండాలని, పోతుగల గ్రామంలో అనావృష్టి ఉండొద్దు, మంచి పంటలు వండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఎక్కడ వర్షం పడ్డా నా గ్రామంలో ఇంతవరకు వర్షం పడలేదు. సవ్యంగా జరుగుతున్నందుకు నాకు భగవంతుని మీద ఉన్న ప్రేమతోని అతనిని మనసారా ప్రేమించుతూ అతని అందే నా జీవితం నడవాలని కోరుకుంటూ మీ అందరూ సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, సనాతన ధర్మమే మనకు మూలమని అనుకుంటూ